హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐజే బస్. సో ఆల్రెడీ గ్రూప్ 3 ఎగ్జామ్ అనేది హాల్ టికెట్ ఇష్యూ చేయడం జరిగింది. సో ఎగ్జామ్స్ 17th అండ్ 18th రోజు ఉండడం జరిగింది. ఇది మనకు తెలిసిందే ఆల్రెడీ. 17th రోజు 2 షిఫ్ట్‌లు అండ్ 18th రోజు ఒక షిఫ్ట్ అనేది ఉంది. సో ఎవరైతే ఇన్‌స్ట్రక్షన్స్ చదవలేదో వాళ్ళ కోసమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు అవర్ టాపిక్. ఫస్ట్ వచ్చేసి మనం హాల్ టికెట్ ఎగ్జామ్ హాల్‌కి తీసుకెళ్ళాలి. సో, ఓన్లీ 1 హాల్ టికెటే తీసుకుపోవాలనమాట. సో, మనకు 3 సెషన్‌లు ఉన్నాయి కాబట్టి 3 హాల్ టికెట్లు తీసుకెళ్ళకూడదు. ఓన్లీ 1 హాల్ టికెటే తీసుకోవాలి. అది కాకుండా మన ప్రీవియస్‌ది కాకుండా కొత్త హాల్ టికెట్ తీసుకెళ్తే ఎగ్జామ్ హాల్‌లోకి అలౌ చెయ్యరు. సో, ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటదనమాట. సో, ఈ పేస్ట్ చేయాల్సింది గూడా 3 మంత్స్ ఓల్డ్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ నుంచి బ్యాక్ టు 3 మంత్స్ వరకు 3 మంత్స్ లోపు దిగిన ఫోటోని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటదనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బాల్ పాయింట్ పెన్ బ్లూ ఆర్ బ్లాక్ అనేది కంపల్సరీ. సో, ఏదో ఒక పెన్ అనే మాక్సిమం బ్లాక్ బాల్ పాయింట్ పెన్నే తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ ఫోటో అండ్ హాల్ టికెట్ అనేది కంపల్సరీ. ఒకవేళ హాల్ టికెట్‌లో ఫోటో అనేది బ్లర్‌గా ఉన్నట్లయితే గెజిటెడ్ ఆఫీసర్ సంతకం తీసుకొని అట్లాగే 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకెళ్లాల్సి ఉంటది. నెక్స్ట్ ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ అట్‌లీస్ట్ 1 ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటది. ఒరిజినల్ ఐడీ ప్రూఫ్స్‌లో పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడీ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్‌ని అడుగుతున్నారు. సో, ఇవన్నిట్లో ఏదో ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటదనమాట. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్‌కి 8:30 నుంచి అలౌ చేయడం జరుగుతుంది. మార్నింగ్ సెషన్ అయితే. ఆఫ్టర్‌నూన్ సెషన్ అయితే 1:30 నుంచి లోపలికి అలౌ చేయడం జరుగుతుంది. అండ్ మార్నింగ్ వచ్చేసి లాస్ట్ ఎంట్రీ టైమ్ వచ్చేసి 9:30. సో, 8:30 నుంచి 9:30 వరకు ఎంట్రీ టైమ్ అనేది మార్నింగ్ సెషన్‌కుంది. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్‌నూన్ సెషన్ వచ్చేసి 1:30-2:30 వరకు ఎంట్రీ టైమ్ అనేది ఉన్నదనమాట. సో, దీని తర్వాత ఒక్కసారి గేట్లు క్లోజ్ చేసిన తర్వాతకి ఆహ్, ఎగ్జామ్ రాయడానికి అలౌ చేయరని ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో, నెక్స్ట్ ప్రొహిబిటెడ్ ఐటెమ్స్ వచ్చేసి మనం నార్మల్‌గా తీసుకెళ్ళే వాచెస్. సో, ఈ వాచెస్‌కి కూడా ఇక్కడ అలౌ లేదు. సో, వాచెస్ ఎవరన్నా తీసుకొని ఎళ్ళొచ్చు అనంటే ఆహ్, బయటనే పెట్టేసి ఎళ్ళడం మంచిది. ఎందుకంటే లోపల పోయినాక కూడా మేబీ తీసేయమనని అనొచ్చు. సో, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా అలౌ లేదనమాట. సో, ఎళ్ళంగానే మనకు బయోమెట్రిక్ అనేది తీసుకుంటారు. ఒకవేళ మీకు ఎవరికైనా బయోమెట్రిక్ తీసుకోకపోతే ఇన్విజిలేటర్‌ని అడగాల్సి ఉంటది. అండ్ నెక్స్ట్ ఇన్విజిలేటర్ ఇన్విజిలేటర్ పోగానే ఓఎంఆర్ షీట్ కూడా ఇస్తారు. ఓఎంఆర్ షీట్ తీసుకోగానే అక్కడ మీ పేరు, మీ ఫోటో అండ్ మీ సైన్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఒకవేళ కరెక్ట్‌గా లేనట్లయితే ఖచ్చితంగా ఇన్విజిలేటర్‌కి మీరు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటది. ఆ ఇన్విజిలేటర్ గారు కొత్త ఓఎంఆర్ షీట్ అనేది ఇస్తారనమాట. సో, దానిపైన నీ డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేసి రాయాల్సి ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన చేతిలో పెన్ను, మెహందీ లాంటివి కూడా పెట్టుకోకూడదు. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ క్వెషన్ పేపర్ బుక్‌లెట్ వచ్చేసి 2 లాంగ్వేజెస్‌లో ఉంటది. ఎవరైతే తెలుగు అని పెట్టుకుంటారో వాళ్ళకి ఇంగ్లీష్, తెలుగు 2 వస్తాయి. ఉర్దూ పెట్టుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ అండ్ ఉర్దూ 2 లాంగ్వేజెస్‌లలో వస్తదనమాట. ఇంగ్లీష్ అనేది కామన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎవరికైతే స్క్రైబ్ అనేది ఉందో అంటే ఎవరికైతే ఎక్స్‌ట్రా టైమ్ కోసం ఆహ్, ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళు ఎక్స్‌ట్రా స్క్రైబ్ అంటే ఎక్స్‌ట్రా టైమ్ కోసం పెట్టుకున్నారో వాళ్ళు ఎళ్ళగానే ఫస్ట్ ఆ మేనేజ్‌మెంట్‌తోని మాట్లాడాల్సి ఉంటది. వాళ్ళతోని కన్వే అయిన తర్వాతకి ఇదంతా స్క్రైబ్‌కి అలౌ చేస్తారనమాట. సర్టిఫికేట్స్ కూడా చూపెట్టాల్సి ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎగ్జామ్ అయ్యేంత వరకు లోపలే ఉండాలి. బయటకు రాకూడదు. ఒకవేళ అట్లా జరిగినట్లయితే ఎఫ్ఐఆర్ గూడా బుక్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట. సో, ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. అందరికీ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్. థాంక్ యూ.